చందమామ కథ ఏకాగ్రత. మహారాష్ట్ర దేశంలో పైటనపురం అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో ఏకనాథుడనే బాలుడుండేవాడు. ఆ గ్రామానికి సమీపంలోనే జగన్నాథుడు అనే మహాపండితుడొకడున్నాడు. ఆయన వద్ద చదువుకొని జ్ఞానం సంపాదించాలని దూరదేశాల నుంచి కూడా ఎందరో శిష్యులు వచ్చేవారు. ఏకనాథుడు కూడా వెళ్ళి, స్వామి, నన్ను మీ శిష్యునిగా చేర్చుకొని నాకు తారక మంత్రం ఉపదేశం చెయ్యండి అని ప్రార్థించాడు. ఆ పిల్లవాడిని చూసి జగన్నాథ పండితుడు, అబ్బాయ్, నువ్వింకా చాలా చిన్నవాడివి, ఇప్పుడు వెళ్ళి పెద్దవాడివయ్యాకరా అన్నాడు. ఏకనాథుడు కదల్లేదు. స్వామి, వయస్సుతో పనేముందండి? ధ్రువుడు చిన్నవాడు కాడా? అతన్ని విష్ణుమూర్తి అనుగ్రహించలేదా? నన్ను మీరు అనుగ్రహించండి అని బ్రతిమిలాడాడు. చేసేది లేక జగన్నాథ పండితుడు, అట్లయితే సరే, శ్రద్ధ దీక్ష కుదిరిన వాళ్ళకి గాని తారక మంత్రం ఉపదేశించటానికి వీల్లేదు. నీకు అటువంటి దీక్ష కుదిరిందని నాకు తోచినప్పుడే ఆ మంత్రం ఉపదేశిస్తాను. అంతవరకు నువ్వు ఆ మాట ఎత్తకు అన్నాడు. మహాప్రసాదం అన్నాడు ఏకనాథుడు. గురువుగారి ఇంట్లో శిష్యులు తలా ఒక పని చేస్తూ ఉండేవారు. ఏకనాథుడితో పండితుడు, అబ్బాయి, కాయా కష్టం పడే శక్తి నీకు లేదు కనుక ఒకచోట కూర్చొని మా ఇంటి జమా ఖర్చులు లెక్కలు రాస్తూ ఉండు అని చెప్పాడు. ఏకనాథుడు కూడా శ్రద్ధగా లెక్కలు రాయసాగాడు. సంవత్సరాలు గడిచాయి. ఏకనాథుడు రోజు జమా ఖర్చులు రాస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒక కాణీ తేడా వచ్చింది. ఈ కాణీ ఎలా ఖర్చు అయ్యింది అని తెగక అతడు ఆలోచించాడు, కానీ అది దొరకలేదు. రాత్రి 8 గంటలయింది. అతిథుల భోజనాలు అయ్యాయి. 9 అయింది. శిష్యుల భోజనాలు కూడా అయ్యాయి. 10 అయ్యింది. మాటు మనిగి అంతా పడుకున్నారు. కానీ ఆ కాణీ కోసం ఏకనాథుడు లెక్కల పుస్తకాలు తిరగేస్తూనే కూర్చున్నాడు. రాత్రి 12 గంటలైంది. ఏదో అలజడయ్యి జగన్నాథ పండితుడికి మెలకువ వచ్చింది. చూసేసరికి ముత్యమంత దీపం ముందు కూర్చొని లెక్కలు తిరగేస్తూ ఉన్న ఏకనాథుడు కనపడ్డాడు. భోజన సమయంలో అతగాడు పంక్తిని కనపడలేదన్న మాట జగన్నాథునికి అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. వెళ్ళి అతడి పక్కనే నిలబడ్డాడు. గురువుగారు తన పక్కన నిలబడ్డట్లు కూడా అతనికి తెలియలేదు. మరొక గంట సాగిపోయింది. ఉన్నట్టుండి అతడు, ఆ, దొరికావు అంటూ ఎగిరి గంతేశాడు. అప్పుడు పక్కనే ఉన్న గురువుగారి చెయ్యి తగిలి అతడు నివ్వెరపోయి, స్వామి, వచ్చి ఎంతసేపు అయ్యింది అన్నాడు. అందుకు గురువుగారు, ఇంత దీక్షగా నీవు వెతికి పట్టుకున్నది ఏమిటి అని అడిగారు. ఏకనాథుడు, ఒక్క కాణీ స్వామి అన్నాడు. నేడు మన గృహానికి అతిథిగా వచ్చిన హరనాథ భట్టాచార్యుల వారికి కావాలంటూ శిష్యుడు ఒక అతను వచ్చి ఒక కాణీ పట్టుకెళ్ళాడు. అది ఖర్చు రాయటం మరిచాను. ఇప్పుడు దొరికింది, కృతార్థుణ్ణి అన్నాడు. గురువు మనసు కరిగి, నాయనా, ఆ కాణీ కోసం నిద్రాహారాలు మానుకొని కూర్చున్నావా అన్నాడు. నిద్రాహారాలు చూసుకుంటే ఏ పని సాధించగలను స్వామి నేను అంటూ లేచి అతడు గురువుగారికి నమస్కరించి తన గదికి వెళ్ళిపోయాడు. జగన్నాథ పండితుడికి ఆ క్షణంలోనే ఒక సంకల్పం కలిగింది. కానీ వెతకటం కోసం ఇంత దీక్షను పూరిన ఇతను భగవంతుని వెతకటంలో ఈ మహాదీక్షను వినియోగిస్తే అది సద్వినియోగం అవుతుంది కనుక ఇతడింక ఈ జమా ఖర్చులలో కాలం వృధా చేయకూడదు అని నిశ్చయానికి వచ్చాడు. ఏకనాథుణ్ణి ఏకాంతంగా పిలిచి, నాయనా, నేడు మన గృహానికి అతిథిగా ఒక చండాలుడు 4 కుక్కల్ని వెంటబెట్టుకు వస్తాడు. అతనికి తగు రీతిని నీవు పరిచర్య చేసి ఆయన హృదయాన్ని వశం చేసుకోగలిగితివా, నీకు ఆయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. చండాలుడేమిటి, తారక మంత్రం ఉపదేశించటమేమిటి అని సందేహించకు. ఆ మహానుభావుడే నా గురువైన దత్తాత్రేయ స్వామి. వారి వెంట వచ్చే కుక్కలు 4 వేదాలు. ఆయనను గురువుగా స్వీకరించి ఉపదేశం పొంది తరించు అన్నాడు. అందుకు ఏకనాథుడు, స్వామి, మీ పాదాలను ఆశ్రయించిన నా మనస్సు అన్యులను ఆశ్రయించలేదు. నాకు అర్హత కలిగిందని తమకు తోచిన నాడు ఆ మంత్రాన్ని తమరే ఉపదేశించండి అని వినయపూర్వకంగా ప్రార్థించాడు. దత్తాత్రేయ స్వామి వేంచేశాక
జగన్నాథుడు ఆయనకు పరిచర్య చేసి ఏకనాథుడు తనతో నాటి ఉదయం అన్న మాటలు చెప్పేసరికి దత్తాత్రేయుడు, జగన్నాథ, నీ శిష్యుడు అన్య గురువుల్ని స్వీకరించటానికి ఒప్పుకోకపోవటం సహజమే. అయినా నీకీ చింత ఎందుకు? చెట్టు మొదట పోసిన నీరు మ్రానుకు, కొమ్మలకు, ఆకులకు ఎక్కినట్లే ఏకనాథుడు నీకు చేసే సేవ నాకే చెందుతుంది. అతడు నా కరుణకు పాత్రుడవుతున్నాడు కనుక తారకం నీవే అతనికి ఉపదేశించు. అందులో అతడు రామభక్తుడవుతాడు. కవిత్వం అబ్బుతుంది. ఆ కవితాశక్తిని వినియోగించి మహారాష్ట్రంలో వాల్మీకి రామాయణం రచించమని అతనికి ఆజ్ఞాపించు. ఈ విధంగా లోకానికి ఉపకారం అవుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఏకనాథుడి చిరవాంఛ ఫలించింది. జగన్నాథ పండితుడు అతనికి తారక మంత్రం ఉపదేశించి, నాయనా, ఇంక నీవు పైటన్నపురం వెళ్ళు. వృద్ధులైన నీ తల్లిదండ్రుల్ని సేవించి రామాయణ మహాకావ్యాన్ని మహారాష్ట్ర భాషలో రచించు అని ఆజ్ఞాపించాడు. గురువాజ్ఞ ప్రకారం ఏకనాథుడు పైటనపురం వెళ్ళి రామాయణం వ్రాయటం మొదలెట్టాక ఏమిటి, రామాయణ కథలో లీనమైపోయాడతడు. సీతారామ లక్ష్మణుల్ని అరణ్యానికి పంపుతూ ఉన్నప్పుడు అయోధ్య పురజనులతో పాటు అతను ఏడ్చాడు. అడవిలో సీతారాముల కోసం లక్ష్మణస్వామితో పాటు అతడు కందమూలాలు వెతికాడు. సీతమ్మను ఎత్తుకుపోతుంటే అడ్డుపడ్డ జటాయువుతో పాటు అతడు రావణాసురుని అడ్డగించాడు. ఇలా రామాయణం రాసేస్తున్న ఏకనాథుని మీద ఉక్రోషం కొద్దీ పైటనపుర వాసులు ఎలాగైనా అతన్ని బయటకు రప్పించి ఏడిపించాలని చూశారు. కానీ ఇంట్లో కూర్చుని రాసుకుంటూ ఉన్న ఏకనాథునికి ఏమీ వినపడనే లేదు. ఇంట్లోకి రాళ్ళు విసిరారు, బ్రహ్మజముడు మట్టలు తెచ్చి పడేశారు. సమాధిలో ఉన్న మహాయోగికి మళ్ళీ రచనా దీక్షలో ఉన్న మహాకవికి చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. ప్రాణం విసిగి వాళ్ళు పోదామనుకుంటూ ఉండగా ప్రహరీ గోడ మీద నుంచి తాళ ప్రమాణపు ఎత్తున ఎగిరివచ్చి ఏకనాథుడు వాళ్ళ మీద పడ్డాడు. ఏమిటిది అంటూ వాళ్ళు అద్దరిపడ్డారు. అంత ఎత్తు నుంచి వచ్చి పడటం చేత ఏకనాథుడికి దెబ్బలు కూడా తగిలి మూర్ఛపోయాడు. ఎలాగైనా అతన్ని ఏడిపిద్దామని సంకల్పంతో వచ్చిన వాళ్ళంతా తమ ఉక్రోషం మర్చిపోయి ఏకనాథుణ్ణి సేదతీర్చారు. అతనికి బాగా తెలివి వచ్చాక, ఏమిటి బాబు, ఇలా ఎగిరి వచ్చావెందుకు అని ప్రశ్నించారు. ఏకనాథుడు ఆశ్చర్యపోతూ, ఏమిటి, నేను ఎగిరి వచ్చానా? హనుమంతుడు కదా సముద్రం దాటి ఇప్పుడు లంకలో ప్రవేశించాడు అని అంటూ ఎడమ చేతిలో ఉన్న తాళపత్రాన్ని కుడి చేతిలో ఉన్న గంటంతో చూపించాడు. అందులో ఏముంది? హనుమంతుడు సీతను వెతకటానికని సముద్రం ఎలా లంఘించాడో ఆ ఘట్టం వర్ణించబడి ఉంది. సరిగ్గా అదే సమయానికి తన శిష్యుణ్ణి చూసి పోదామని జగన్నాథ పండితుడు అక్కడికి వచ్చి చేరుకున్నాడు. సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు. రామాయణ కథలోని పాత్రలతో ఐక్యమైపోయి మహాకావ్యాన్ని రచిస్తున్నాడు ఈ మహాకవి. ఇతనికేమీ విఘ్నాలు కలిగించకండి. ఈ దీక్షలో ఉన్నంతకాలం ఇతనికి ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండండి. ఇతనికి నేను గురువుని అనిపించుకోవటం నా భాగ్యం అంటూ పొగిడాడు. అంతటితో వాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఆయన చెప్పిన ప్రకారమే చేశారు వారు. ఈ విధంగా మహాభక్తుడైన ఏకనాథుని మహారాష్ట్ర రామాయణం వెలసి మనకు ధన్యత చేకూర్చింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత పారంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.